పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. అరే మన వాళ్ళంతా కలిశారన్న ఆనందం కూడా లేకుండా పార్టీ అకేషన్ స్పాయిల్ చేస్తున్నావు. నేను బయటకు వెంట పెట్టుకొని రావడం నాది బుద్ధి తక్కువ. కోప్పడక అర్జును. పాపం అపర్ణ నీకు ఏదైనా అవుతుందేమో అని భయపడుతుంది అంతే. అది భయం కాదు, నిజంగానే పిచ్చి. పిచ్చి మా అక్క కాదు, మీకు మీలాంటి వాళ్ళకి. స్నేహ, అపర్ణ, ఎవరిని చూసి ఎవరనుకున్నావు? తను ఎవరిని చూసినా ఇందులాగే కనిపిస్తుంది. అలా చెప్పిన ప్రాణాలు తోడేస్తుంది. ఈ 3 రోజుల్లో 10 సార్లు ఇలా చేసి ఉంటుంది. అపర్ణ ఏది కావాలని చేయదు కదా అర్జును. దానికి గొడవ ఎందుకు ఇంకా? అందరం కలిసి భోజనం చేసి బయలుదేరదాం పదండి తొందరగా. ఆ విషయం ఎవరు తింటారో వాళ్ళు పోతారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.